తిరిగి రాసిన ఈ పత్రిక 4వ అధ్యాయం ఒకటి నుంచి 13 వచనాలు చదువుకున్నాము. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 13 మార్చి చదువుతున్నా ఎవరు మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. ప్రకారం అక్కడ వరకు ఇక్కడ ఇంకో మాట జస్ట్ 11వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ కొన్ని మాటలు రాస్తుంది. ఒక విశ్రాంతి గురించి రాయబడింది, ఆ విధేయత గురించి రాస్తుంది, జాగ్రత్త పడదామని రాస్తుంది, అలాగే మన గురించి రాస్తుంది, ఒక ఉదాహరణ గురించి రాస్తుంది. కొన్ని విషయాలు ఉన్నాయి, ధ్యానం చేద్దాము. మొదటిగా అది మొదటి వచనంలోనే అదే మాట రాస్తుంది. అక్కడ రాయబడి ఉన్నది, మనము భయపడదాము అని రాస్తుంది. లెట్ us be careful. దేని గురించి జాగ్రత్త పడాలి, దేని గురించి భయపడాలి అని చెప్తే అక్కడ ఒక విశ్రాంతిలో ప్రవేశించే ఒక వాగ్దానం ఇంకా కూడా నిలిచి ఉన్నది. దర్ ఇస్ ఎ ప్రామిస్ ఆఫ్ రెస్ట్. ఇది నేను అనుకుంటాను క్రైస్తవ జీవితంలో వన్ ఆఫ్ ద దిన జీవితంలో స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైన ఒక అంశమే. ఆర్థిక సమస్య అన్నా సరే, పర్సనల్ జీవితంలో అన్నా సరే, ఉద్యోగాల్లో అన్నా సరే, ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగితే ఈ విశ్రాంతి నిజంగానే మన విశ్రాంతి అవుతుంది. సో దానిలో రాయబడు ఈ ఎవరైతే పత్రిక రాసిన ఆయన చెప్తున్నాడో అక్కడ వాగ్దానం నిలిచి ఉన్నది. ఒక విశ్రాంతి గురించి ఇంకా ఉంది, ఒక విశ్రాంతి అది అయిపోలేదు, స్టోరీ అక్కడికి అయిపోలేదు. ఇంకో విశ్రాంతి నిలిచి ఉన్నది. మనలో ఏ ఒక్కరు కూడా అది మిస్ అవ్వకూడదు అనే రాయబడి. తర్వాత 2వ వచనంలో అక్కడ రాసింది, మనకి ఒక సువార్త ప్రకటించబడింది, వారికి ప్రకటించబడింది, కానీ వాళ్ళు విన్న వాళ్ళకి ఉపయోగపడలేదు, వాళ్ళకి యూజ్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు విశ్వాసంతో వినలేదు అని రాస్తుంది. ఎవరి గురించి చెప్తున్నారండి?
ఎవరి గురించో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. వాళ్ళలాగా మనం కూడా ప్రవేశించకుండా దొరికిపోకూడదు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళు ఎవరు అంటే మనకి ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళ స్టోరీ ఏంటి మనం బాగా తెలిసిన స్టోరీ అది. వాళ్ళకి కూడా సువార్త చెప్పారంట. దే ఆల్సో హ్యాడ్ ఎ గుడ్ న్యూస్. అంటే మనం మన ప్రస్తుతం ఉన్న జీవితము, ఆ కాలంలో వాళ్ళ గడిచిన జీవితం ఒకసారి మనం ఎగ్జామిన్ చేస్తే మనం ఇప్పుడు ఎలా ఉండాలో మనకు తెలిసిపోద్ది. అక్కడ రాస్తుంది వాళ్ళకి సువార్త ప్రకటించబడింది. దెర్ వాజ్ ఎ గుడ్ న్యూస్. వాళ్ళకి ఎవరు సువార్త ప్రకటించారండి? ఎవరన్నా నో కాదండి. తర్వాత మన ఐగుప్తు కాలం వరకు వచ్చేసాము. ఐగుప్తులో ఉన్న విషయాల గురించి అక్కడ చెప్తాం. రైట్, ఒక్కసారి మనం వెనకాల వెళ్దాము. ఆ వాళ్ళ సువార్త ఏంటి అనేది మనం చూద్దాము. మొదటిగా ఆది కాండంలో వెళ్దాము. ఆది కాండం 11వ అధ్యాయంలో ఈ స్టోరీ మొదలైన వెళ్దాం. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మొదటిగా మనం మొదటి వచనాల్లో మనం చూస్తే అబ్రహాం గారిని ఏ విధంగా అయితే దేవుడు పిలుస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. అలాగే అబ్రహాం దేవుని నమ్మి ఆయన బయలుదేరి రావడం మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 13వ అధ్యాయంలో లోతు కూడా ఆయనతో పాటు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. తర్వాత లోతు ఆయన నుంచి దూరం వెళ్ళిపోయారు. 13వ అధ్యాయంలో 14వ వచనము లోతు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఒక ఇచ్చారు. ఇది ఒక విధంగా చూస్తే సువార్త ఇదే. ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయనకి? ఆ రోజు అబ్రహాం గారికి బహుశా అంత అర్థం అవ్వలేదు ఇది ఏంటి సువార్త అనేది. ఇది సువార్త ఒక విధంగా చూస్తే ఎక్కడో ఒక రూట్ అక్కడ పడింది అనమాట. ఏంటది? దేవుడు ఆయనతో చెప్పారు, నీ కళ్ళెత్తి ఉత్తర దక్షిణ అన్ని పక్కలో ఒకసారి చూడండి. ఉత్తర దక్షిణ అన్ని పక్కలో ఈ స్థలము, ఈ దేశం, ఈ స్థలము నీకు, నీ సంతానానికి ఎంతకాలం అండి? సదాకాలం, ఫర్ ఎవర్. ఇదే సువార్త. మనం ఇందాక విశ్రాంతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ స్థలము ఒకరోజు బహుశా ఇక్కడే నూతన జెరూసలేము దిగి రాబోతుంది. ఇదే స్థలం, ఇక్కడే. ఇట్స్ ద సేమ్ ప్లేస్. ఇక్కడ ఆయన సంతానానికి సదాకాలం ఇస్తారని వాగ్దానం ఇచ్చారు. అండ్ తర్వాత మనం చూద్దాం. అక్కడి నుంచి నెక్స్ట్ 15వ అధ్యాయంలో వెళ్తున్నప్పుడు, కాకపోతే అబ్రహాం గారు ఆ కాలంలో మనం చూస్తే ఒకే ఒక వ్యక్తి, పిల్లలు కూడా లేరు. సో ఆ సమయంలో దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చారు. 15వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చూస్తే మీ చదువు, ఆయన సంతతి వారు చాలా కాలము, అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, చాలా కాలము వాళ్ళు వేరే ఒక స్థలంలో వాళ్ళు నివసించాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు 400 సంవత్సరాలను రాసుంది. తర్వాత రాయబడి ఉన్నది 18వ వచనంలోనికి వెళ్తే దేవుడు ఆ రోజు చెప్పారు, నీ ఒక సంతానానికి ఈ స్థలం ఇస్తున్నాను. దాని బౌండరీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఐగుప్తు నుండి దాదాపు యూఫ్రటీస్ నది వరకు అని చెప్పి. సో ఇది దేవుడు ఆ రోజు అబ్రహాం ఒక నమ్మకత్వాన్ని బట్టి, అబ్రహాం దేవుని నమ్మారు కనుక దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చారు, నీకు నీ సంతానానికి ఇస్తాను. కానీ ఆయన కాలంలో, బ్రతికిన కాలంలో ఇవన్నీ చూడలేకపోయారు. ఆయన చనిపోయారు, ఆయన కాలం అయిపోయింది. కానీ ఈ స్టోరీ ఇంకో 400 సంవత్సరాలు పడుతుంది అన్నారు. 400 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు 400 ఇయర్స్ తర్వాత మనం వెళ్ళిపోతే, అక్కడి నుంచి 400 ఇయర్స్ తర్వాత దాటి వెళ్తే నిర్గమకాండానికి వెళ్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆ రోజు అబ్రహాం దేవుడు ఇచ్చిన వాగ్దానము,
తర్వాత కొన్ని తరతరాల సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మనకి తెలుసు ఆ స్టోరీలన్నీ కూడా. కానీ అవన్నీ నేను దాటేసి ఒక 400 సంవత్సరాల తర్వాత ఉన్న ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు. 2వ అధ్యాయంలో 23వ వచనము. ఆ కాలంలో ఐగుప్తు ఒక రాజు, అంటే యోసేఫ్ ఉన్న కాలం వరకు అది బాగానే ఉండింది. కానీ తర్వాత ఇంకో రాజు వచ్చాడు. ఆయన ఇజ్రాయెల్ ఒక ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని చాలా హింస పెట్టేశారు. ఎంతలాగా అంటే వాళ్ళు దేవుడికి వాళ్ళ వాళ్ళ ఒక సహాయం కొరకు వాళ్ళు ఏడ్చారు. దేవుడు గుర్తు తెచ్చుకున్నారు. ఈ రిమెంబర్డ్ అని రాస్తుంది. రిమెంబర్ అంటే దేవుడికి మతి మరపేం లేదు, అయ్యో మర్చిపోయామని కాదు, అలా కాదు. అది దేవుడు ఆ రోజు ఆయన 400 సంవత్సరాలు అయ్యాక ఆయన ఎస్ నౌ ఇస్ ద టైం అని చెప్పి వాళ్ళ సహాయం చేస్తానని ఆయన గుర్తుపెట్టారు. అప్పుడు మోషేకి ఆయన 3వ అధ్యాయంలో ఒక మండుతున్న ఒక పొద దగ్గర ఆయన ప్రత్యక్షమై అక్కడ ఆయన దూత ద్వారా ఆయనతో మాట్లాడడం, ఆయనకి చెప్పిన మాటలు చూడండి. అక్కడ 3వ అధ్యాయం 8వ వచనము. నేను ఈ ఒక ప్రజలు ఒక మొరనే విన్నాను. 8వ వచనం చదవండి. 7, 8. రైట్. ఇక్కడ ఏం వాగ్దానం చేశారండి? ఇది సువార్త. ఏంటి సువార్త? మిమ్మల్ని మీ బానిసత్వంలో ఉన్న స్థలం నుంచి మిమ్మల్ని విడిపించి మీ యొక్క సొంత దేశం దేవుడి పాలు తేనె అంటే ఒక నది దార వల్లే ఉన్న ఒక స్థలం మీకు ఇస్తానని చెప్పి ఇది సువార్త. ఇది అబ్రాహాంకి ఎప్పుడు చెప్పారు. ఇది ఈ యొక్క స్థలం నువ్వు ఒకడే, నీకున్న చిన్న స్థలం, మేబీ నీ ప్లాట్ ఇంతే ఉందేమో, కానీ ఒక రోజు ఇవన్నీ కూడా నీకు నీ సంతానానికి ఉంటుంది. అప్పటికి ఆయన ఎవరూ లేరు. కానీ ఆ రోజు నుంచి 400 సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఎంతో మంది పిల్లలు, కానీ వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు ఐగుప్తు అనే స్థలంలో ఉన్నారు. ఐగుప్తు నుంచి విడిపించి ఈ స్థలానికి తీసుకువస్తానని చెప్పి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. 400 సంవత్సరాల తర్వాత మోషేకి దేవుడు ప్రత్యక్షమై మోషేతో చెప్తారు, ఈ మాట మీరు ఇప్పుడు సమయం అయింది, 400 years దాటిపోయింది, ఈ ప్రజల్ని నువ్వు వెళ్ళి తీసుకురావాలని చెప్పి ఆయనకు ఒక పని చెప్తారు. ఆ పని పట్టుకొని మోసే చాలా హెసిటేట్ చేస్తారు. వెళ్ళడానికి చాలా స్టోరీలు, ఎక్స్క్యూజ్లు, సాకులు అన్నీ చెప్తారు. కానీ దేవుడు ఆయన్ని కంపల్షన్ చేసి పంపించడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో చివరికి దేవుడు చెప్పిన దాని ప్రకారమే 4వ అధ్యాయంలో 29, 30, 31 వచనం చదవండి. ఇక్కడ ఫస్ట్ పోర్షన్ ఇక్కడ వచ్చింది. మోసే మొత్తానికి దేవుడికి ఓకే అనేసి బయలుదేరి వెళ్ళి వీళ్ళకి సువార్త అందించారు. ఏమని సువార్త? దేవుడు మీ యొక్క మొర విన్నారు, మీ యొక్క స్ట్రగుల్ దేవుడు చూశారు, మీ యొక్క సఫరింగ్ దేవుడు చూశారు. మిమ్మల్ని దేవుడు ఆ స్థలాన్ని నుంచి ఈ స్థలాన్ని నుంచి విడిపించి మీ యొక్క సొంత దేశం వేర్ మీరు ఫ్రీగా ఉండొచ్చు, మీరు సంతోషంగా ఉండే ఒక స్థలానికి దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎవరు నమ్ముతారండి ఇవన్నీ కూడా? అసలే చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు వాళ్ళు. ఐగుప్తులో బానిసత్వంలో ఎవరు మాట వినే పొజిషన్లో వాళ్ళు లేరు. ఎవరు పని చేయట్లేదు వాళ్ళకి. ఎందుకంటే సతాయించి కొట్టి పని చేయించడమే. కోసం మనలో చాలా మందికి మన ఉద్యోగాలు లేకుంటే మన చదువులో అలా అనిపించవచ్చు. కానీ ఎలాంటిది ఉన్నా కూడా ఇంతకంటే భయంకరమైన పరిస్థితి బహుశా రాకపోవచ్చు. ఎవరు కూడా ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించలేరు. ఈ కాలంలో అన్న కొంచెం యుద్ధం జరిగినా
యుక్రెయిన్ రష్యాలో చూస్తున్నాం కదా, బలమైన దేశం రష్యా యుక్రెయిన్ మీదకి దాడి చేయగానే విడిపించే వాళ్ళు ఎంతో మంది తయారై వెనకాల నుంచి సహాయం అందిస్తూ ఉన్నారు. ఈ కాలంలో కొద్ది వరకు పర్వాలేదు, ఒకరిని ఇలా అంటే ఇంకొకరు పక్కనే తయారవుతున్నారు సహాయానికి. ఆ కాలం ఊహించుకోండి, ఎవరు విడిపించలేరు. ఎవరు విడిపించని ఒక స్థలాన్ని నుంచి దేవుడు సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఆయన ప్లానింగ్ అయింది. మిగతా వాళ్ళు ఎంత బలవంతులైనా కూడా అవన్నీ ఆయన లెక్కలో లేదు. ఓకే, మిమ్మల్ని 400 సంవత్సరాలు అయిపోయింది, నా టైం అయింది, మిమ్మల్ని తీసుకొని విడిపించేసి తీసుకొస్తా అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. వాళ్ళు నమ్మారు. దేవుడు ఈ అహరోను మోసే చెప్పింది నమ్మారు, నమ్మబుద్ధి అయింది వాళ్ళకి. వాళ్ళు ఆ రోజు ఆ దేవుని ఆరాధించారని మనం చూస్తాం. తర్వాత మనం చూస్తాము, ఫెరో గారు బహుశా అనుకొని ఉంటారు, మోసే వాళ్ళని విడిచిపెట్టమంటే ఆయన "ఓ, ఏం విడిచిపెట్టడం ఏంటి" అని అనుకున్నాడు. అక్కడి నుంచి మనకు తెలుసు ఎలా విడిపించారో అనేది తెలుసు. ఆయన చేతిలో నుంచి, ఈ బలమైన ఫెరో చేతిలో నుంచి అంతకంటే బలమైన దేవుడు ఆయన చెయ్యి ఏ విధంగా ఆయన మొత్తం జీవితము, ఆయన దేశం కూడా నాశనం చేశారు. మనకు తెలుసు ఏమేం చేశారు అనేది. 10 తెగులు పంపించారు ఆయన మీద. ఏమేమి పంపించారండి? ఆ దేశ నది మీద నదులన్నీ కూడా రక్తంగా మారిపోయింది. ఆ దేశం నిండా కప్పలతో నిండిపోయింది. తర్వాత మిడతలు, తర్వాత అన్ని రకాల తర్వాత వాళ్ళ మీద, వాళ్ళ జంతువులు, పశువులు ఇవన్నీ చచ్చిపోయేలా వాటి మీద తెగులు పంపించారు. తర్వాత తర్వాత వాళ్ళకి అన్ని కూడా వాళ్ళ వ్యాధులు వచ్చాయి, అన్ని శరీరం మీద అంతా కూడా ఏ సార్ దద్దులు లేచాయి. తర్వాత మనం చూస్తాం పైనుంచి హెయిల్ స్టోన్స్ పడిపోయినాయి. అలాగే లైట్నింగ్, అంత స్టెప్ బై స్టెప్ ఇంత బలమైన వ్యక్తిని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఏదన్నా చివరికి మిగిలి ఉంటే అది మిడతలు వచ్చి తినేసి, అంత బలమైన ఒక దేశాన్ని మొత్తం నాశనం చేసేసి ఫ్లాట్ చేశారు. ఆయన సొంత మనుషులే ఎంత చెప్తున్నారు తర్వాత మనం చదువుకోండి ఇంటి దగ్గర. ఆయన సొంత మనుషులే చెప్తున్నారు, బాబోయ్ ఫెరో గారు వాళ్ళని వదిలిపెట్టేయండి, ఎందుకు మమ్మల్ని చంపుతారు? ఇది దేవుడు వాళ్ళ పక్షంలో ఉన్నారు తెలియట్లేదా మనకి? మొత్తానికి ఫెరో అప్పుడు 3 దినాలు చీకటి పడిపోయింది ఆ దేశం మీద. అప్పుడే బుద్ధి రాదు. ఇదో వదిలిపెట్టేస్తా అంటారు కానీ చివరికి దేవుడు చెప్పారు, ఈయన టైం ఉందిలేండి, ఒక టైం ఫైనల్ గా వదిలిపెడతారు. కానీ 10 తెగులు పంపించినప్పుడు అద్భుతమైన ఒక విధంగా ఎవరి ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉందో వాళ్ళకి ఏమీ అవ్వలేదు. కానీ ఎక్కడైతే ఐగుప్తీలలో వాళ్ళు ఇవన్నీ స్టోరీలు నమ్మేవారు కదా, అందరూ చనిపోయారు. వాళ్ళ జ్యేష్ఠ కుమారులందరూ కూడా చనిపోయారు. సో ఆ రోజు విడిచిపెట్టేశారు. సో అక్కడి నుంచి వీళ్ళు బయటికి వచ్చారు. ఓ చాలా సంతోషంతో ఫ్రీ అయిపోయారు. ఎప్పుడు అసలు ఊహించలేదు అనమాట. కొద్ది రోజుల ముందు వాళ్ళకున్న పరిస్థితులు, ఈ రోజు పరిస్థితులు అసలు టోటల్ గా మారిపోయింది. వాళ్ళు ఇంత బలమైన వాళ్ళ చేతిలో నుంచి ఎవరు విడిపించగలుగుతారంటే దేవుడు విడిచిపెట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఆ దేశానికి బుద్ధి చెప్పారు. మనం కూడా అర్థం చేసుకోవాలి, దేవునికి అసాధ్యమైంది లేదు. ఏ పరిస్థితి కూడా ఇంపాసిబుల్ అని అనడానికి లేదు. ప్రత్యేకంగా మనకి ఇంపాసిబుల్ అనిపించవచ్చు, ఎవరు నాకు సహాయం చేయలేరు అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక దేవుడు ఉన్నారు, ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. బైబిల్ నిండా మన సండే స్కూల్ పిల్లలకి స్టోరీస్ చెప్తాము. ఈ స్టోరీస్లో ఇలా జరిగింది, అలా జరిగింది అన్ని చెప్తాం. కానీ అది పిల్లలకి చెప్పినా పెద్దలకి చెప్పినా ఒక్కటి వాస్తవమే, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఇది మనకు ఎంతో ధైర్యము, బలం ఇవ్వాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్. ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకంగా పోదన్నమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నథింగ్, దాన్ని కొట్టివేయడానికి లేదు. మనం అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ హౌ పవర్ఫుల్ అవర్.
కానీ అద్భుత రీతిగా బానిసత్వం నుంచి బయటికి వచ్చారు. కానీ దాంతో స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారా? ఒక్కసారి 2 మాటలు చదువుదాము. వీళ్ళు బానిసత్వం నుంచి బయటికి వచ్చి వీళ్ళు చాలా సంతోషంగా వెళ్తున్నప్పుడు 14వ మనం చూస్తే అక్కడి వరకు ఐగుప్తీయుల ప్రాబ్లం కానీ ఇక్కడి నుంచి వీళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ మనం చూస్తే అక్కడ ఐగుప్తీయులు అప్పటికి వాళ్ళు అంత దెబ్బలు తినిన తర్వాత కూడా ఆ సైన్యం ఒకటే మిగిలారు, మనుషులు మిగిలారు. మిగతా అంతా పోయినప్పటికి కూడా వాళ్ళు తరుముకుంటూ వచ్చారు. అదేంటి ఇంతమందిని మనం వదిలేస్తున్నాము, బాగా పనికి వచ్చేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆపండి అని చెప్పి భయపెట్టి వెనకాల నుంచి వాళ్ళు వచ్చేస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఏడుపు భయము మొదలు పెట్టారు. వీళ్ళు 14వ అధ్యాయం 10-11 చూస్తే వాళ్ళని చూసి భయపడి ఇజ్రాయెల్ జనములు భయపడి మోషే దగ్గర వీళ్ళు సనగడం మొదలు పెట్టారు. ఏమని చెప్తున్నారండి అక్కడ? ఐగుప్తులో సమాధులే లేవా, మమ్మల్ని అరణ్యంలో తెచ్చుకొని చంపుతారా అని చెప్పి. అప్పటి వరకు ప్రాబ్లం ఎవరండి? ఐగుప్తీయుల ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఎవరండి? రక్షించబడిన జనాలు తయారైపోయారు. ఇక్కడే మనతో ప్రాబ్లం అన్నీ కూడా. దేవుడు చేసినంత కాలం మనం హ్యాపీగా ఉంటాం, కానీ తర్వాత తనతో చేస్తాం. ఇక్కడ మొదలైంది వీళ్ళది. మోషే వాళ్ళకి చెప్పారు, భయపడొద్దు, మీరు ఊరికే ఉండి మీరు దేవుని ఒక రక్షణ మీరు చూడండి, సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. అండ్ వాళ్ళకి చెప్పారు, ఈ ఐగుప్తీయులు ఎవరైతే మిమ్మల్ని తరుముతో వస్తున్నారో మీరు వీళ్ళని ఎప్పుడు చూడరు, ఇంకా నెవర్ యూ విల్ సీ దమ్ ఇన్ యువర్ లైఫ్ టైం. మిమ్మల్ని సతాయించిన వీళ్ళని మిమ్మల్ని మీరు ఈ జన్మలో మళ్ళీ చూడరు. అలాగే జరిగింది. దేవుడు వాళ్ళ మీద ఎర్ర సముద్రంలో వాళ్ళు మునిగిపోయి 14వ అధ్యాయంలోనే 30వ వచనం మనం చూస్తే దేవుడు ఆ రోజు ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తీయుల యొక్క చేతిలో నుంచి విడిపించి ఇజ్రాయెల్ చూశారు వాళ్ళ శవాలన్నీ కూడా. ఇంకా ఈ జన్మలో వాళ్ళు చూడరన్నారు, చూడరు ఇంకా అంతే. అండ్ అక్కడ రాస్తుంది, ఇజ్రాయేలీయులు దేవుని గొప్ప అద్భుతమైన శక్తి చూసి, దేవుడు వాళ్ళ మీద ప్రయోగం చేసిన శక్తి చూసి దేవునందు భయం కలిగి వాళ్ళు దేవుడిని నమ్మారు, దేవుడు పంపించిన ఈ మోషే గారిని నమ్మారు. అండ్ వాళ్ళు తర్వాత మనం చూస్తున్నాం, మరియము, మోషే అండ్ ఇజ్రాయెల్ ఒక ప్రజలు దేవునికి ఒక పాట పాడారు. అండ్ మరియం కూడా పాడారు రాస్తుంది. స్టోరీ అక్కడ వరకు బాగుందండి, స్టోరీ అంతా బాగానే ఉంది. కానీ నిజంగానే వాళ్ళు ఆరాధన చేశారంటారా? అవునండి, ఆ రోజు చాలా సంతోషంగా ఆరాధన చేశారు. ఆ రోజు గానం చేశారు, స్తుతి గానం చేశారు. మనం కూడా చాలాసారి దేవుడు ఏదైనా చేసినప్పుడు నెక్స్ట్ డే ప్రేయర్ మీటింగ్ పెట్టేస్తాం, కూటాలు పెట్టేస్తున్నాము, చాలా సంతోషంగా ఉంటుంది చాలా రోజులు. ఇదే మనకి హెబ్రీ పత్రికలో మనం చదివాం కదా, జాగ్రత్తగా ఉంటుంది, బీ కేర్ఫుల్. సువార్త వాళ్ళు విన్నారు. వాళ్ళకి సువార్త ఏంటంటే అద్భుత రీతిగా దేవుడు ఎవరు విడిపించలేని ఒక స్థలం నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చారు. ఈరోజు మనకు సువార్త ఏంటండి? ఏ పాపం వలన మనం అందరం ఈ పరిస్థితికి వచ్చాము, the sins which have held you, which have enslaved you, వాటి నుంచి నా కుమారుని నేను పంపిస్తున్నా, ఆయన పేరు యేసు అని మీరు పేరు పెడతారు. ఎందుకు? ఆయన మీ పాపముల నుంచి మిమ్మల్ని విడిపిస్తారు. ఐగుప్తు కంటే బలమైన ఒక శక్తి అది. సాతాను మనల్ని ఇరికించేశారు. మనమే చాలు మనల్ని ఇరికించుకోవడానికి. ఇంకా ఎవరు దాని నుంచి విడిపించలేరు. ఎవరు దేవుడు కూడా విడిపించలేరు, మనల్ని రక్షణ చేయడానికి రాలేరు. అలాంటి పరిస్థితి ఇరుకులో పెట్టేసి వదిలేశారు. మనం దాన్ని రాలేని పరిస్థితి. అద్భుత రీతిగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశారు. సాతాను ఊహించలేరేమో అలా చేస్తారని చెప్పి ఆయన సొంత కుమారుని పంపించారు. ఒకే ఒక మార్గం ఉంది, దేవుడు స్వయంగా ఆయన చెప్పిన రూల్కి ఆయన పాటించారు. ఎందుకంటే పాపపు జీతం మరణము. అందరు ఏం చేయాలి? మరణం. మరి ఎలా? దేవుడు అలా చేయలేదు. దేవుడు ఆయన ప్రాణం పెట్టేశారు మన బదులు. టేకెన్ అవే దట్ పవర్ ఆఫ్ సిన్. సాతాను షాక్ అయిపోయి ఉంటారు. దేవుడు అద్భుత రీతిగా మనల్ని విడిపించారు. ఆ గొర్రెపిల్ల రక్తం, ఏ రక్తం అయితే వాళ్ళు గుమ్మానికి రాసి ఎస్కేప్ అయ్యారో, ఇదే రోజు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనము రక్షించబడుతున్నాం, పాపం నుంచి బయటికి వచ్చాం.
మనం కూడా దేవునికి స్తోత్రం అండి, మారు మనసు పొంది బాప్టిజం పొందాము, దేవుడు అద్భుత కార్యం చేశారని చెప్పి చాలాసార్లు మనం మీటింగ్ పెట్టుకున్నాం. కానీ స్టోరీ అక్కడికి అవ్వలేదండి. అక్కడి నుంచి ఇంకో ప్రయాణం ఉంది. వాగ్దాన స్థలానికి, విశ్రాంతి యొక్క స్థలానికి ఇంకో దూరం ఉంది, డిస్టెన్స్ ఉంది. వాళ్ళు అంటారు లెక్క ప్రకారం ఒక 500 మైల్స్ ఎంతో దూరంలో ఉంది కనాన్ దేశము, ఐగుప్తు. యాక్చువల్లీ వెళ్ళడానికి దాదాపు ఒక 20 రోజులు పడుతుంది అనుకుంటున్నాను. మహా అయితే ఇంతమంది ఉన్నారు కాబట్టి 40 రోజులు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది ఫైనల్ గా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి. చూడండి, అందరూ వెళ్ళలేకపోయారండి. చాలా మంది వచ్చారు, అందరూ బయలుదేరారు, ఎంతో మంది పిలువబడ్డారు, కానీ అందరూ ప్రవేశించలేరు. మనం కూడా మన రక్షణలో కూడా ఎంతో మంది అందరూ పిలువబడ్డారండి. ఎవ్రీబడి. మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీకు డిప్లొమా ఉన్నా రావచ్చు, పిహెచ్డి ఉన్నా రావచ్చు, అందరూ వచ్చేయచ్చు. ఏ డిగ్రీ లేకుండా రావచ్చు. వీధుల్లో వెళ్ళి వెతికి మరీ తీసుకొచ్చారు. దుష్టులన్నా దుర్మార్గులన్నా పట్టుకొచ్చేయండి అందరు. కానీ అక్కడ ఒక కండిషన్ ఉందండి. అక్కడ వచ్చిన తర్వాత నీతి వస్త్రం ఎప్పుడూ ఉండాలి. అందరు పిలువబడ్డారు కానీ అందరూ లోపల ఉండడానికి లేదు. అక్కడే పర్మనెంట్ ఏదో ఫ్రీగా వచ్చిందని చెప్పి దూరి ఏదో చేసుకోవడానికి లేదు. పిలిచేది పరిశుద్ధుడు ఆయన దేవుడు. మీరు నేను ఆయన సన్నిధిలో పిలవడం వరకు బాగుంది. మనం దుర్మార్గులున్నా దుష్టులుగా ఉన్నా పిలిచారు, కానీ అక్కడ వచ్చిన తర్వాత ఆటలు ఆడటానికి లేదు. పరిశుద్ధంగా మారాల్సిందే. ఆయన ఎలా చేస్తారో ఆయన చేస్తారు, కానీ మనం ఇక్కడ కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని రక్షించారు పాపం నుంచి ఉచితంగా, ఫ్రీ. ఆయనకు వెలబడింది, చాలా కాస్ట్ పే చేయాల్సి వచ్చింది. మనకి తెలియలేదు, మనం హ్యాపీగా అటు ఇటు తిరుక్కుంటున్నాము. ఆయన వెళ్ళ చెల్లించారు అక్కడ, మనకి ఫ్రీగా వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఆటలాడలేము దేవునితో. కెనాట్ ప్లే అరౌండ్, ఫూల్ అరౌండ్. ఐగుప్తీయులు మన ఇజ్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మన సంఖ్యాకాండానికి వెళ్తాము. నేను అనుకోవడం ఒక 40 రోజులు అనుకోండి, జస్ట్ ఫర్ అన్ అజంప్షన్. మామూలుగా ఈ కాలంలో ఒక రాత్రిలో ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ రోజు నడిచి వెళ్తున్నారు, చాలా మంది ఉన్నారు, మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చాయి కాబట్టి 40 రోజులు అనుకోండి. 40 రోజుల తర్వాత వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22, 23 వచనాలు చూడండి. చదవండి. రైట్, ఇది చూడండి. కొన్ని 400 సంవత్సరాల ముందు దేవుడు ఒక ప్లానింగ్ చెప్పారు. దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నారు, అన్ని చేశారు. కానీ ఈరోజు చూడండి, 400 సంవత్సరాల తర్వాత ఆ ప్లాన్ జస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో దేవుడు ఏం చెప్తున్నారో చూడండి. ఈ ఈ మనుషులు నా ఒక మహిమను, నా ఈ సూచన క్రియలు చూసిన వీళ్ళు 10 మార్లు నన్ను శోధించి, నన్ను పరిశోధించి, నా మాటలు వినకుండా వీళ్ళు ఈ దేశంలో ప్రవేశించారు. ఇందాక హెబ్రీలో మనం చదివింది అదే అనమాట. ఈ విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేకపోయారు. మీరు కూడా అలా దొరికిపోకూడదు. మీరు నేను ఇంత దూరం వచ్చిన తర్వాత అది పోగొట్టేసుకోకూడదు. చూడండి, వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నారండి అక్కడ? వాళ్ళ ఐగుప్తులో బానిసత్వం స్ట్రగుల్ అయిపోతున్నారు, చెమటలు కాస్తున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు, సతాయిస్తున్నారు, కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు. మొత్తానికి వదిలిపెట్టేస్తే దేవుడు ఒక ఫ్రీ ల్యాండ్లో ఇచ్చారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరేం ఉండడానికి లేదు. ఫ్రీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. మీరు నాటని చెట్లు, మీరు కట్టని ఇల్లులు అన్ని మీదే. ఇట్స్ ఆల్ ఫ్రీ 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 ఫ్రీ. ఇవన్నీ దేవుడు వాళ్ళకు ఉచితంగా ఇచ్చారు. అది వాళ్ళ విశ్రాంతి ఇస్తారు. ప్లేస్ ఆఫ్ రెస్ట్. అర్లియర్ చాలా స్ట్రగుల్ అవుతాం. చాలాసార్లు మనం జాబ్ ఎక్కడో స్ట్రగుల్ అవుతూ ఉంటాం, అద్భుత రీతిగా ఇంకో జాబ్ వస్తుంది, అక్కడ చాలా ఫ్రీగా అయిపోయేది.
ఎంత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది, జాబ్ అనిపిస్తుంది కదా. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ అక్కడ స్ట్రగుల్ అవుతున్న ఒక సమయం నుంచి ఫ్రీగా ఉన్న ఒక ప్లేస్ దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. దానికి దగ్గర వచ్చారు కూడా. ఆ విశ్రాంతిలోకి వాళ్ళని దేవుడు అన్ని ప్లానింగ్ చేసుకొని అక్కడ వరకు తీసుకొచ్చారు. కానీ వీళ్ళు ప్రవేశించలేకపోయారు రాసింది. దానికి ఏకైక కారణం ఏంటి? వాళ్ళు అవిశ్వాసం అని రాసింది అక్కడ హెబ్రీ పత్రికలో. అవిశ్వాసం వల్ల వాళ్ళు ప్రవేశించలేరు. అక్కడ 10 సార్లు దేవుని విసిగించారని రాసింది. సరే, తర్వాత లెక్క కడితే మీకు తెలుస్తుంది. దాదాపు 10 సారి వాళ్ళు దేవుణ్ణి విసిగించారు. ఎక్కడ స్టార్ట్ అయింది? మనం ఇందాక చూసాం కదా. విడిపించి బయట తీసుకొచ్చారు. 10 తెగుళ్లతో వాళ్ళని దుంపనాశనం చేసేసినట్టు చూశారు. వాళ్ళతో చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు బాగానే ముందుకెళ్ళిపోతున్నారు. ఎర్ర సముద్రం దాకా వచ్చింది. వెనకాల ఐగుప్తీయులు రాగానే ఏం చెప్తున్నారండి వాళ్ళు? ఇదేంటండి, సమాధులు లేవా ఐగుప్తులో అని చెప్పి. అనే వాళ్ళ మాటలు కూడా చాలాసార్లు అలాగే మాట్లాడతాం. జాగ్రత్తగా ఉంటాం ఈ విషయాలు. ఏదో అన్ని కొంపలు అంటుకున్నట్టు ఏదో మాట్లాడదు. ఏంటంటే ఇంకా అవ్వదు, ఇంకా అవ్వదు అని చెప్పి ఏదో చెప్పేస్తాం. క్రైస్తవ బిడ్డలుగా మనం అలాంటి రాకూడదు. అవిశ్వాసంతో, భయంకరమైన అవిశ్వాసం అది. మీకు కోపం వచ్చినా, ఇరిటేషన్ వచ్చినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా మంచిదే. కానీ అది ఇలా కాదు మాట్లాడాలి. ఐగుప్తులో సమాధులు లేవా అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారు ఏమన్నా తెలుసా? ఒక అద్భుత కార్యం దేవుడు చేస్తే అది స్తుతించిన తర్వాత జస్ట్ ఆరాధన చేసే విషయం వదిలేయడం కాదండి. ఆ రోజుకి స్టోరీ ముగించలేదండి. మనకి అక్కడ జరిగే ప్రతి ఈవెంట్ కూడా మన జీవితంలో మనలో ఒక చిన్న విశ్వాసం లేపాలి. ఈ కార్యం జరగకుంటే చివరిగా మనం అవిశ్వాసంలో పడతాం. గ్యారంటీ, దానిలో సందేహం లేదు. మీరు, నేను, ఈ సంగతి నాకు తెలియదు కానీ నా సంగతి నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన, ఎన్నో విషయాలు సహాయం చేసిన, ఆ విశ్వాసం అనేది ఓకే, ఎంజాయ్ చేయడం, దేవునికి స్తోత్రం అనడం, ముందుకు వెళ్ళిపోవడం, మన పనులు చూసుకోవడం. విశ్వాసం అనేది ఏర్పడాలి లోపల. ఈచ్ టైం ఒక విశ్వాసం అనేది స్ట్రాంగ్ గా నాటుకో. వీళ్ళు అద్భుతంగా చూశారండి అక్కడ. దేవుడు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేశారన్న విషయం చూసారా? ఎర్ర సముద్రము వాళ్ళ శత్రువులందరినీ కూడా నాశనం చేసి వాళ్ళు బయటికి వస్తే, ఇంకా విశ్వాసంలో బాగా ఎదిగిపోయారు అనుకుంటాం. కానీ అక్కడ నెక్స్ట్ ఏంటి? వెంటనే మళ్ళీ సనగడం మొదలు పెట్టారు. 3 రోజుల తర్వాత నీరు లేదు, వాటర్ లేదు అని చెప్పి ఏడ్చారు. తర్వాత ఫుడ్ లేదు అని ఏడ్చారు. దేని గురించి ఏడ్చారో తెలుసండి? మొదటిగా ఫుడ్ సంగతే. మెయిన్ ఫుడ్, వాటర్, మళ్ళీ ఆ శత్రువులు. తర్వాత ఒకసారి చాలా కష్టంగా ఉందని చెప్పి ఏడ్చేశారు. తర్వాత అన్ని బాగానే ఉన్నప్పుడు ఒక దూడను చేసుకుని దాన్ని ఆరాధన చేయడం. అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఆటలు. ఏదో ఒక వంక పెట్టుకొని ఎప్పుడు దేవుణ్ణి వాళ్ళు విసిగించేసేవారు. ఏదో ఒక వంకతో దేవుణ్ణి విసిగించేవారు. మనము చివరికి ఈ ఈ ఒక ఆటల వల్లే ఆ వాగ్దాన ప్రదేశం ముందు నిల్చున్నప్పుడు అదొకసారి చదువుకుందాం. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో మనకు అక్కడ స్టోరీ తెలుసు. 13వ అధ్యాయంలో 25వ వచనము, 40 రోజులు వాళ్ళు వెళ్ళి ఆ దేశాన్ని పరిశోధించారు. ఎందుకంటే మోసే చెప్పారు, మీరు వెళ్ళి చూడండి, ఒక 12 మంది ఈ దేశం అంతా చూడండి, దేవుడు మీకు విశ్రాంతి ఇచ్చే స్థలం ఇది, మొత్తం చూసుకోండి, బాగా చూసుకోండి, అన్ని ప్లేసెస్ లో బాగున్నాయా లేవా చూసుకొని వచ్చేయండి అంటే అందరూ వెళ్ళారు. అందరు రిటర్న్ వచ్చారు 40 రోజుల తర్వాత. వాళ్ళు 27వ వచనం చూడండి. వాళ్ళందరూ చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే తెలుసండి, అదే నిజమే. 27వ వచనము నిజమే, అది పాలు తేనె ప్రవహించే దేశమే, ఇదో దాని ఫలము, అంత బాగుంది. కానీ అక్కడ ఒక మాట చెప్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న జనాలు బలంగా ఉన్నారు, ఆ పట్టణంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే ఇంకొకరు పేరు అక్కడ ఎత్తారు, అనాక్ గారి యొక్క అనాకీలు అంటే చాలా మంచి హైట్, బహుశా గోలియార్ లాంటి వాళ్ళు జనం అన్నమాట. సో ఇది చూసినప్పుడు
వాళ్ళు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది పేరు చెప్పారు. 30వ వచనం చూడండి. కాలేబు ఆయన చెప్పారు, మనం వెళ్ళాలండి లోపలికి అన్నారు. వి హావ్ టు గో ఇన్సైడ్, వి హావ్ టు టేక్ ఇట్. వీళ్ళకేమో విశ్వాసం లేదు. ఈయనకి చూడండి ఎక్కడి నుంచి వచ్చి. అక్కడ యెహోషువ గురించి రాయట్లేదు. యెహోషువ విశ్వాసంలో ఉన్న వ్యక్తి. తర్వాత మనం చూస్తాం కాలేబు కూడా అదే స్పిరిట్, ఆత్మ కలిగి ఉన్నారు. ఇద్దరికి విశ్వాసం ఉంది, మిగతా వాళ్ళకి విశ్వాసం లేదు. తేడా అంతేనండి. ఇట్స్ ద సేమ్ థింగ్, ఇట్ ఇస్ ద సేమ్ ప్రాబ్లం అన్నమాట. మోషేతో తిరిగిన యెహోషువకి విశ్వాసం ఉంది. ఐ డోంట్ నో కాలేబ్ మరి ఆయన్ని చూసి ఈయన విశ్వాసం తెచ్చుకున్నారో ఏదో మొత్తానికి దేవుడు ఐగుప్తులో చేసిన కార్యములు, అరణ్యంలో మన్నా కురిపించింది, నీ బండ నుంచి నీళ్ళు ఇప్పించింది, అద్భుత రీతిగా ఎంతో వాళ్ళని శత్రువుల్ని ఓడగొట్టడం, ఇవన్నీ వాళ్ళని చూసి వీళ్ళు విశ్వాసం పెంచుకున్నారు. ఐగుప్తు మన కాలేబు యెహోషువ విశ్వాసం పెంచుకున్నారు. మిగతా వాళ్ళందరూ అవిశ్వాసంతో పెంచుకున్నారు. వాళ్ళు చివరికి అక్కడ హెబ్రీ పత్రికలో రాయబడుతుంది. ఒకసారి హెబ్రీ పత్రికకి అయిపోతాం. 4వ అధ్యాయంలో 2వ వచనము, సువార్త వాళ్ళకి పనికి రాలేదు. సువార్త వాళ్ళకి ప్రకటించబడింది కానీ వాళ్ళకి అది నిష్ప్రయోజనమైంది. ఎందుకంటే అక్కడ ఒక మాట రాసింది, వాళ్ళు విశ్వాసం గలవారంతో అక్కడ యెహోషువ కాలేబు దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు అన్నారు. వాళ్ళు విశ్వాసులు, వాళ్ళతో వీళ్ళు చేరుకోవట్లేదు. ఇది ఒక రోజులో అయిన ప్రాబ్లం కాదు. అప్పటి నుంచి పోగేసుకుంటూ వచ్చిన అవిశ్వాసం, అవిధేయత అవిశ్వాసం, అవిధేయత అవిశ్వాసం, చివరికి అవిశ్వాసంగా మారారు. కాలేబు యెహోషువతో వాళ్ళు ఇంకో తర్జుమాలో అండి, తెలుగులో అలా రాయలేదు. ఈ విన్న మాటలు వాళ్ళ హృదయంలో విశ్వాసంతో కలవలేదని రాసు. ఆ విన్న మాట, దేవుని విన్న మాట వాళ్ళలో విశ్వాసంతో మిక్స్ అవ్వలేదని రాసు. అది ఇంగ్లీష్లో ఇంకో ట్రాన్స్లేషన్. సో నేను ఎప్పుడన్నా దేవుని మాటలు మన చెవిలో పడినా, మన హృదయంలో పడినా, దేవుని యొక్క కార్యములు, ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు ఏమి చూసినా కూడా ఫస్ట్ మన హృదయంలో అదొక విశ్వాసంతో మిక్స్ అవ్వాలి. హ్యాస్ టు మిక్స్ విత్ ఫెయిత్. అది మిక్స్ అవ్వకుంటే మన అవిశ్వాసం ఇంకెంతో కాలము మనము గడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇంటూ అన్బిలీఫ్. ఈ విషయము మనము జాగ్రత్త పడతాం. లెట్ us బి వెరీ వెరీ కేర్ఫుల్ ఈ విషయంలో. ఇక్కడ రాసుంది తర్వాత హెబ్రీ పత్రికలోనే చూడండి, 4వ అధ్యాయంలో 4వ వచనము. రైట్. ఇక్కడ ఈ విషయాలు కొన్ని కేర్ఫుల్ గా వెళ్తాము. కొన్ని నిమిషాలు చాలా కేర్ఫుల్ గా. ఇక్కడ రాసుంది, దేవుడు 7 రోజులు ఏం చేశారండి? ఆయన భూమి ఆకాశం ఎన్ని రోజుల్లో సృష్టించారు? 6 days లో, 6 రోజుల్లో ఆయన భూమి ఆకాశం కూడా సృష్టించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. దేనికి విశ్రాంతి కావాలండి? తెలియదు. కానీ అంటే విశ్రాంతి అంటే అబ్బో ఆయుష్పై బాబోయ్ 6 రోజులు పనులు అయిపోయినాయి మనలా కాదు. మనం స్ట్రగుల్ అయిపోయి 6వ రోజు ఎప్పుడు సెలవు వస్తుందని చెప్పి అలా కాదండి. అని పని ముగించేసి అయిపోయింది. ఇట్స్ ఎ టైమ్ ఫర్ రీసెట్, రిఫ్రెషింగ్ మనకు కావాలి. కానీ దేవుడు ఆయన పనులన్నీ కూడా ముగించేసి కంప్లీటెడ్. కానీ ఆ విశ్రాంతి ఇక్కడ 4వ వచనం చెప్తుంది, దేవుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నారంటుంది. కానీ 5వ వచనం చూస్తే నా ఒక విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేరని కూడా రాస్తుంది. సో 6వ వచనం దానివల్ల ఈ 2 మాటలు బట్టి ఒక పక్కన దేవుడు విశ్రాంతి అంటున్నారు, ఇంకో పక్కన వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అంటున్నారు. కానీ 6వ వచనం చెప్తా ఉంది, దాని అర్థం ఏంటంటే అవిధేయత వల్ల వాళ్ళు చేరుకోలేదు. కానీ 7వ వచనం చెప్తోంది ఇంకో రోజు ఉంది, ఈ రోజు అనే ఒక రోజు ఉంది.
అంతేనండి. అది 7వ వచనము. ఈ దినము, ఈ రోజు అనే ఒక రోజు ఇంకా ఉంది. సో 8వ వచనము, యెహోషువ వాళ్ళకి విశ్రాంతి ఇచ్చుంటే ఇంకో రోజు ఒక మాట వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. సో 9వ వచనం చెప్తా ఉంది, అయితే ఒక విశ్రాంతి నిలిచి ఉన్నది. దేర్ ఇస్ ఏ రెస్ట్ విచ్ ఇస్ స్టిల్ పెండింగ్. అక్కడ ఒక రెస్ట్ పెండింగ్ లో ఉందంట చెప్తున్నారు. దట్ మీన్స్ మనం అర్థం చేసుకున్నాము, విశ్రాంతి అనేది రెస్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక విశ్రాంతిలో ప్రవేశించారు. ఇది చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. 6 రోజులు దేవుడు భూమి ఆకాశం సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఆదం అవ్వలు వాళ్ళకి వాళ్ళు ఏ దినం వాళ్ళని దేవుడు సృష్టించారండి? 6వ రోజు. 6వ రోజు జంతువులు మార్నింగ్ సెషన్ లో అనుకుంటా, మధ్యాహ్నం మనం వచ్చాం. దేవుడు అన్ని అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత 6వ రోజు, దాని అర్థం ఏంటి? ఆదం అవ్వ ఇద్దరు ఫస్ట్ వాళ్ళు, ఆఫ్ కోర్స్ మనకు అందరికి తెలుసు, దేవుని ముఖం చూశారు. ఫస్ట్ దే సా ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముఖం చూశారు. ఫస్ట్ డే వాళ్ళకేంటి? వాళ్ళ జీవితంలో మొదటి దినం ఏదండి? విశ్రాంతి దినం. దేర్ ఫస్ట్ డే ఇస్ ఎ డే ఆఫ్. అక్కడ ఒక గొప్ప సీక్రెట్ ఉంది. దేవుడు ఆయన పనులన్నీ కూడా ముగించేశారు. ఆల్ క్రియేషన్ ఆయన చేసి మానవుని ఎక్కడ దింపారండి? కన్స్ట్రక్షన్ బిగినింగ్ లో కాదు. ఓ చూడండి నేను ఎలా చేస్తున్నాను, మీరు చేయండి అని చెప్పి అడగలేదు. అన్ని కూడా ముగించేసి, కంప్లీట్ చేసేసి, ఫినిష్ దిస్ వర్క్, అన్ని పనులు చేసేసి ముగించేసి వెళ్ళి తీసుకొచ్చారు. సో వాళ్ళ ఫస్ట్ డే ఏంటండి? 7వ దినము దేవునితో విశ్రాంతి కలిగిన ఒక అనుభవం, టు బీ అట్ రెస్ట్. అక్కడి నుంచి మీరు తర్వాత 6 రోజులు మీరు పని చేసుకోండి. మీకు పని పని అన్ని కూడా దేవుని సన్నిధి నుంచి బయలుదేరితే మిగతా అన్ని అవైలబుల్ అండి. అక్కడ ఏమేమి ఉన్నాయి? అక్కడ ఒక ఇల్లు ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, నివాస స్థలం ఉంది, ఆయనకి మంచి పార్ట్నర్ ఉన్నారు అవలో. అలాగే ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పారు. ఈ తోటలో ఉన్న అన్ని ఫలంలో తీసుకోవచ్చు, కానీ ఈ యొక్క ఫలం తినొద్దు వార్నింగ్ ఇచ్చారు. అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు ఆదాం. ఎలా చెప్తున్నానండి జ్ఞానం అని? ఆయన ఇక్కడ ఉన్న పక్షులకి, జంతువులకి అన్నిటికీ పేరు పెట్టేశారు. మీరు నేను పెట్టలేము అంత ఈజీ. అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. అలాగే జీవపు వృక్షం పెట్టారు అక్కడ. దాని గురించి ఏం ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ ఈ మంచి చెడు జ్ఞానం ఒక వృక్షంలో మీరు పాల్గొద్దని చెప్పారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చేసారండి. వాళ్ళు దేనికి కూడా కష్టపడాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే దేవుడు అన్ని పనులు కూడా రెడీ చేసేసి వాళ్ళ చేతిలో పెట్టేశారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటండి? సింపుల్ గా ఓకే, ఆ రోజు ఫస్ట్ డే దేవునితో ఫుల్ గా ఎంజాయ్ చేసి, ఆరాధన చేసి, స్తుతించి, ఆయనతో మాట్లాడి, డిస్కషన్ చేసి, ఓకే మండే నుంచి మెల్లిగా, మండే కాదు సండే, నెక్స్ట్ డే, ఆ మొదటి రోజు నుంచి వాళ్ళ పనులకు వెళ్ళున్నారు. హ్యాపీగా చేసుకోవాల్సిన పనులు. మళ్ళీ దేవునితో ఓకే రోజు మాట్లాడే అవకాశం ఉంది. దేవునితో నడిచి పనులు చేసుకునే ఒక మంచి అనుభవం వాళ్ళు ఏమైందండి? పోగొట్టేస్తారు. ఎవరో వచ్చి వాళ్ళని చెప్పారు, మోసం చేశారు. వాళ్ళు మోసం చేసిన బాగుంది, వీళ్ళు మోసపోయారు. ఎందుకు? దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత ఆ దేవుడిని నమ్మలేదండి. ఆయనకి ఏమైనా వీళ్ళు డబ్బులు ఇస్తే ఆయన చేశారు? అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు కదా. ఆయన్ని మోసం చేసేది ఏముంది? సాతాన్ కన్విన్స్ చేశారండి. ఏమని కన్విన్స్ చేశారు? దేవుడు మీరు అనుకున్నంత క్యారెక్టర్ కాదండి అని చెప్పి కన్విన్స్ చేశారు. ఆయన మీ దగ్గర నుంచి చాలా దాచిపెడుతున్నారు. యాక్చువల్లీ మీరు ఆయన వల్ల కూడా అవ్వచ్చు. అశ్వలాల్ని సృష్టించకుండా ఉండే పోయేది కదా. సృష్టించారు కదా, సృష్టించినప్పుడు ఇవ్వరా? సాతాన్ చూడండి ఎలా మోసం చేశారు. మనకున్న అన్ని కూడా ఎప్పుడు సంతృప్తిగా ఉండే ఛాన్స్ ఇవ్వరు. ఒక డౌట్ పెట్టేస్తారు ఎప్పుడు కూడా. అన్నిట్లో డౌట్ పెడతారు. ఆయన దానిలో వస్తారు. మన జీవితంలో ఏమి జరిగినా ఓకే, ఆ రోజు బాగానే ఉంటాం, కానీ నెక్స్ట్ డే డౌట్ వచ్చేస్తుంది. ఇది నిజమేనా, ఇది మామూలుగానే జరిగిపోద్ది కదా అని చెప్పి ఇలా మనము ఒక్కొక్క అద్భుత కార్యం దేవుడు చేస్తూ ఉంటే అవిశ్వాసం పోగేయడం అంటే ఇలాగే. ఏ ఒక్క చేసినా మళ్ళీ డౌట్.
మీరు తెలుసుకోండి ఎవరు వచ్చి ఉంటారు, సాతాను. మన పక్క నుంచి డౌట్ అన్నింటిలో డౌట్. మనం 100 అద్భుతాలు చూసినా 101వ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ డౌట్, మళ్ళీ ఆయన అద్భుతం. సో అలా ఉంటే మన ఈ విశ్వాసంలో ప్రవేశించలేము. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఇది ఆయన చెప్తున్నారు 9వ వచనము, హెబ్రీ 4:9. ఒక విశ్రాంతి నిలిచి ఉన్నది ఎవరి కొరకు? దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క జనుల కొరకు విశ్రాంతి ఉంది. 10వ వచనం చూడండి ఏమనుంది. యా, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఇది సీక్రెట్. ఈ విశ్రాంతి గురించి మనం చూసాం. ఒక కాలంలో దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు దేవుడు అన్ని చేసి వాళ్ళని ఆయన విశ్రాంతిలో ఉన్న ప్రకారం వాళ్ళని కూడా విశ్రాంతిలోకి పిలిచారు. ఈ కాల్ దమ్ ఇన్ టు రెస్ట్. రండి, విశ్రాంతితో కూడిన ఒక జీవితం మీకు ఇస్తున్నాను, నాతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ ద డే విత్ మీ. నాతో స్టార్ట్ చేయండి. మీ జీవితం అంతా కూడా నా ఒక ఆధ్వర్యంలో జరగనియండి. మీకు స్మూత్గా స్మూత్ అంటే నేను 100% స్మూత్ అనట్లేదు. దేవుడు నడిపిస్తారు. దేవుడు నడిపిస్తే నరకంలో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆయన తోడు ఉండాలి, కానీ ఎక్కడన్నా వెళ్ళొచ్చు, ఏమన్నా చేయొచ్చు. మరణ లోయలో నుంచి వెళ్ళొచ్చు. ఆయన తోడు ఉంటే. ఆయన లేకుంటే స్వర్గం ఉన్నా నరకంలానే ఉంటుంది. వేర్ హీ ఈస్ దేర్, దేర్ ఇస్ హెవెన్. వేర్ హీ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈస్ సింపుల్ లాజిక్. అది ఆకాశం, భూమి అండ్ పరలోకము, పాతాళము మనం అర్థం చేసుకోవాలనుకుంటే సింపుల్ లాజిక్కే ఉంది. అక్కడ రాసింది 7వ రోజు ఏ విధంగా అయితే దేవుడు అన్ని పనులు ముగించేసి విశ్రమించేశారో అదే విధంగా ఈ రోజు మనకి శారీరకమైన విశ్రామం కాదు, కానీ శారీరక విశ్రామం ఎప్పుడు వస్తుందండి? ఒకరోజు దేవుని నూతన జెరూసలేం వచ్చిన తర్వాత, భూమి ఆకాశం నూతన పరచబడిన తర్వాత, ఆ రోజు కన్నీరు దుఃఖము ఇదేమి ఉండదు, పర్మనెంట్ విశ్రాంతి అది. కానీ అప్పుడు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజే మీరున్న స్థలంలో మీకు దేవుడు విశ్రాంతి ఇవ్వడానికి ఉద్దేశిస్తున్నారు. ఇది ఫిజికల్ రెస్ట్ కాదు, కానీ మెంటల్ రెస్ట్. ఇక్కడ ఏం రాసిందో తెలుసండి, ఎవరైతే ఈ విశ్రాంతిలో ప్రవేశించారో వాళ్ళు ఏం చేస్తారని రాసిందండి 10వ వచనంలో. వాళ్ళు కూడా దేవుడు పనులు ముగించుకొని ఎలా అయితే విశ్రాంతి తీసుకున్నారో వాళ్ళు కూడా అదే విధంగా విశ్రాంతి తీసుకుంటారని ఉంది. అంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే దేవుడు ఏ విధంగా అయితే అన్ని చేసేసి ముగించేసి రండి నాతో జీవించండి అన్నారు, అదే విధంగా ఈరోజు సువార్త దేవుడు మనకి ఇచ్చున్నారు. ఏంటి సువార్త? మీ పాపముల విషయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని బలంగా పట్టుకున్న అదొకటి నేను విడిపించేశాను. మీరు ఇంకా మంచి పనులు చేసి నేను నీతిమంతుడు అవ్వాలనే ప్రయత్నం మానివేయండి. స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మనకి మన దేశంలో ఉన్నదో లేకుంటే సమ్టైమ్స్ క్రైస్తవత్వం కూడా ప్రత్యేకంగా పాత నిబంధన క్రైస్తవత్వం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అందరికి ఒకే ఒక లాజిక్, ఏమని? మంచి పనులు చేయాలి, ఏదో ఒక మంచి పనులు చేయాలి, ఇక్కడ ఒక సహాయం చేయాలి, ఇక్కడ ఒక దానం చేయాలి, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూసుకోవాలి, మంచి 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 పనులు చేస్తే నీతిమంతులు అయిపోతాం అని చెప్పి. అంతే, అది దాట్ ఈస్ ద రూల్. ఏ మతం ఉన్నా చూసుకోండి, దాదాపు అదే చెప్తాం. క్రైస్తవ మతం అలాంటి కాదండి. మీరు ఏం చేసినా ఉపయోగపడదండి. మీ నీతి కార్యాలన్నీ కూడా ఉరికి గడ్డతో సమానం, వేస్ట్. అలా అయితే చేయొద్దంటారు. అలా కాదు, అనట్లేదు, చేయమనట్లేదు. మీరు అది చేయడం వల్ల మీకేం రాదు. మీకు చేయడం వల్ల పరలోకంలో ప్రవేశం లేదు. పరలోకంలో ప్రవేశించడానికి అంత ఈజీ కాదు. మీరు చేసిన చెత్త పనులన్నీ చేసి ఇదో నేను పరలోకానికి వెళ్ళిపోతాను, 4 నీతి కార్యాలు చేస్తే పరలోకానికి వెళ్తా అంటే మరి చేసిన చెత్త పనులు వాటికి లెక్క ఎవరు చెప్తారు? సో బైబిల్ లాజిక్ అలా లేదండి. ప్రత్యేకంగా కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు లాజిక్ అది కాదు. మీరేం చేయాల్సిన పని లేదు, నేను వచ్చి మీ కొరకు చేస్తాను, నేను వచ్చి మీ కొరకు చనిపోతాను, నేను మీ జీవితం బాగు చేస్తాను. మీరు దీని గురించి ఏం చేయాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఏదో స్ట్రగుల్ అవ్వాల్సిన పని, నేను అన్ని చేసేస్తాను, మళ్ళీ మీరేం చేస్తారు కొత్తగా? మీరు చేయాల్సిన పని ఏం లేదు.
కాకపోతే రక్షణ పొందిన బిడ్డలుగా జీవించండి, చూపించండి నేను రక్షించబడిన బిడ్డను. ఇంకా అబద్ధాలు ఇంతకుముందు ఆడేవాళ్ళ రెగ్యులర్గా మానివే. ఇక నుంచి నేను ఆడకూడదు అవసరం. దేవుడు నన్ను రక్షించాడు, విడిపించబడ్డాను నేను. ఇంకా మళ్ళీ 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 అది నేను అంటించుకోను. క్రైస్తవుల మీద ఒక పెద్ద నేరాపణ ఇదే అనమాట. మీ అన్ని పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఏదో యేసు ప్రభు రక్తం ద్వారా అన్ని రక్షించబడ్డాం, పాప క్షమించడం, మీకు అదేనా? చాలా మంది క్రైస్తవులు అలాగే జీవిస్తారు కనుక అలా చెప్తారు వాళ్ళు. మీరు నేను అలా కాదండి. వాళ్ళు చూడాలి, మనలో ఉన్న ప్రగతి వాళ్ళు చూడాలి. వారం వారం, సంవత్సరం సంవత్సరం మీలో ఉన్న చేంజ్ కనపడాలి. ఈ వ్యక్తి ఒకప్పుడు ఇలా తిరిగే వాళ్ళు ఈ రోజు చూడండి ఎంత మారాడు. వాళ్ళు అన్ని జనాలు చెప్పాలి, మీరు నేను చెప్పుకుంటే కాదు. మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి, మీ పిల్లలు చెప్పాలి మీ గురించి, మీ ఇంట్లో పని మంచి చెప్పాలి మీ గురించి. సాక్ష్యం వాళ్ళు ఇస్తారు, నిజమైన సాక్ష్యం వాళ్ళు ఇస్తారు. మీ ఆఫీస్లో మీ కింద పనిచేసే వాళ్ళు చెప్తారు, మీతోటి చదువుకునే స్టూడెంట్స్ చెప్పాలి, మీ టీచర్ చెప్పాలి, ఈ అబ్బాయి డిఫరెంట్ అండి, ఈ అబ్బాయి ఒక వింత జంతు అని చెప్పాలి, ఈజ్ సో డిఫరెంట్ పర్సన్. ఏమైనా చేస్తారు కానీ ఎక్కడో గుచ్చుకుంటూ ఉంటుంది వాళ్ళు. మీరున్నలాగా నేను ఉండలేకపోతున్నా అని చెప్పి ఒక ఇది వస్తుంది. మనం అందరం కూడా దేవుని ఒక ఆ జీవితంలోకి దేవుడు తెలుస్తున్నారు. ఇది స్వార్థం. మనము సాతాను చెప్పినట్టు దేవుడు ఏదో దాచిపెట్టట్లేదు. దేవుడు నిజంగానే మనల్ని దేవుని స్వరూపంలో మార్చడానికే వచ్చారు, అంతే కదండి. ఆయన సాతాను ఏం చెప్పాడు? దేవుడుగా అయిపోతారు, ఆయన టెన్షన్ అయిపోద్ది అని చెప్పి అంటూ ఉన్నారు. ఆయనకేం టెన్షన్ లేదండి. ఆయన మనల్ని ఆయన వలె మార్చడానికి టు బీ జస్ట్ లైక్ హిమ్. ఆయన కుమారుని మన కొరకు పంపించారు 2000 సంవత్సరాల ముందు. ఆయన వచ్చి మన మధ్యలో మంచి డిస్ప్లే ఇచ్చారు. ఏమని? దేవుని అందు నమ్మకం ఉంచి విశ్రాంతితో కూడిన ఒక జీవితం జీవించే జీవితం ఇదే అని చెప్పి ఆయన చూపించారు. ఆయన జీవితంలో ఆయన దుఃఖాక్రాంతుడు అని రాసింది. ఆల్వేస్ ఆయన మీదే లేనిపోని కష్టాలన్నీ ఉన్నట్టు ఉండేదన్నమాట. కానీ ఆయన హృదయంలో ఉన్న శాంతి సమాధానము ఆయన చెప్పారు, నాలో ఉన్న శాంతి సమాధానం మీకు ఇస్తున్నా. ఐ వాంట్ టు గివ్ యూ దట్ పీస్. ఇది ఎవరు తీసివేయలేరు. నోబడీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అన్ని కష్టాలే నష్టాలే ప్రాబ్లమ్సే అనిపిస్తుంది కానీ నా హృదయంలో మంచి సమాధానం. యేసుక్రీస్తు ప్రభు అలాగే జీవించారు. ఆయన పశువుల పాకలో జన్మించిన కాలం నుంచి శిలువ మరణం వరకు కూడా అన్ని స్ట్రగుల్స్. మన మన పాపములు మోయడమే కాదు, మన ఒక వ్యాధులు, మన ఒక టెన్షన్లు, మన స్ట్రగుల్లు అన్ని కూడా ఆయన మోస్తున్నారని రాస్తుంది. నాకు తెలియదు చాలాసారి ఆయన మన వ్యాధులు తీసివేశారంటే చాలాసార్లు అంతా యేసు ప్రభు వారికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు లేదా, లేకుంటే గుండె నొప్పి అలాంటివి లేదా, ఆయన చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపించేది. ఆయనకి ఎప్పుడు సమస్యలు లేదా మనకి? మరి అంటే ఇక్కడ మాట ఉందండి అలా. మరి యెషయా గ్రంథంలో మీకు తెలుసు కదా, అది 53వ 53వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. అంటే వ్యాధి అనుభవించారండి, అదే కదా అక్కడ రాసే. ఇప్పుడు ఉండింది సమస్యలు కానీ ఎక్కడో ఊరంతా చెప్పుకొని తిరగలేము. మళ్ళా ఏమన్నా చిన్న రావడం ఆలస్యం పెద్దాపురం కాకినాడలో అనేది తెలిసిపోతుంది. మరి ఆయన ఎలా ఉండేవారో తెలియదు కానీ మీది నాది కూడా ఆయన భరించినట్టే. హీ నోస్, ఆయనకి తెలుసు. ఆయనకు తెలియదండి, ఎవరికి నా సమస్య తెలియదు అనకండి, అనాల్సిన పని లేదు. ఇదో రాస్తుంది దట్ హీ న్యూ ఎవ్రీథింగ్. సమస్యలు ఉండింది, లైవ్ సమస్యలు ఉండింది, మీ సమస్యలు నా సమస్యలు ఆయనకు తెలుసు. కానీ ఆయన విశ్రాంతిలో ఉండేవాళ్ళు ఎప్పుడు. ఆయన హృదయం ఎప్పుడు కాన్ఫిడెంట్.
మనుషుల మీద ఆధారపడలేదు. ఏదో డాక్టర్ లూక్ గారు వచ్చి మందులు ఇస్తారని కాదు. ఆయన దేవుడి మీద నమ్మకం, స్ట్రాంగ్ నమ్మకం. ఆయన తండ్రి అయిన దేవుడు మీద ఆయన స్ట్రాంగ్ నమ్మకం. అదే ఆయన విశ్రాంతికి సూత్రం. హి వాజ్ ఆల్వేస్ అట్ రెస్ట్. ఏ విధంగా అయితే దేవుడు అన్ని పనులు 6 days లో ముగించేశారు, ఇంకా చేయడానికి ఏం మిగలలేదు, అని చేశారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి మన కొరకు చేయాల్సిన అన్ని చేశారండి. ఇంకా ఏమి మిగలలేదు. పాపం విషయంలో టెన్షన్ అంటారా, తీసివేస్తారు. మేము ఎలా జీవించాలో తెలియదు అంటారా, ఏదో నేను జీవించినట్టు జీవించండి, ఎగ్జాంపుల్ ఇచ్చారు. మేము అది బాగానే ఉంది కానీ మేము జీవించలేకపోతున్నాం, ఏదో పరిశుద్ధాత్మని ఇచ్చింది. ఇంకేం కావాలండి? అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఓన్లీ మన విశ్రాంతితో కూడిన ఒక జీవితమే మనకి జస్ట్ నమ్మి దేవుడు అక్కడ రాసింది. తర్వాత భాగం కూడా చదివేద్దాము. 11వ వచనంలో రాసింది, మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనము జాగ్రత్త కలిగి ఉన్నాము, అవిధేయులుగా ఉండకూడదు. ఇక్కడ రాసింది, దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గము. మన బాధ్యత ఇక్కడ వస్తుందండి. ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్ హీ హస్ డన్, అన్ని కూడా ముగించేశారు. ఇక్కడ ఒక మాట రాస్తుంది, దేవుని వాక్యము అది ఎంత లోతుగా వెళ్తుందంటే, ఇక్కడ ఏ రాస్తుంది, ప్రాణము ఆత్మ. ప్రాణాత్మకి మధ్యలో మనకి కొంత డిఫరెన్స్ మనకి తెలియదు, కానీ ప్రాణము ఆత్మ అగైన్ దే ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్. ఆదం పాపం చేసినప్పుడు ఆ ఆత్మ అనేది చచ్చిపోయింది, ప్రాణం ఉండేది. మనం కూడా ఈరోజు చాలా మందికి ప్రాణం ఉంది, కానీ ఆత్మ అనేది చచ్చిపోయిన స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వచ్చి అది లేవనెత్తారు. సో ఆత్మ కొంచెం మేలుకోవచ్చు. ఆత్మకి ఇంకా న్యూట్రిషన్ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ఒక సపోర్ట్ ద్వారా. సో ఇంతకాలం మన ప్రాణము బ్రతికేస్తూ ఉన్నాము. దేని బట్టి బ్రతుకుతాం? మన శరీరం ఒక ఒత్తిడిని బట్టి అదేం చెప్తే అది మనం చేసేది. ఇంకా అది మానివేయాలి. పౌలు భక్తుడు అన్నారు, నేను ఇంకా బ్రతికి లేను, అంటే నా శరీరం ఒక ఇష్టం ప్రకారం నేను జీవించాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. ఇంకా బ్రతికేది నేను కాదు, క్రీస్తు అనగా నా ఆత్మ అనుసారము, అనగా దేవుని ఆత్మ అనుసారం నేను ఇంకా బ్రతుకుతున్నాను. అవి చెప్పేది నేను వింటాను. ఐ విల్ నో లాంగర్ లిసన్ టు మై ఫ్లెష్. సో దేవుని ఆ వాక్యం అనే ఖడ్గము మన హృదయం వరకు వచ్చి అది చూపిస్తుంది, తేడా ఏంటి అనేది చూపిస్తుంది. ఇట్ ఈస్ రాంగ్ విత్ యూ అనేది. మనం చాలాసార్లు ఇప్పుడు మిరియం గారు వాళ్ళందరూ పాట పాడినప్పుడు మనం అనుకుంటాం, ఓ నిజంగానే వీళ్ళు మారుమనసు పొందారండి అనుకుంటా. మారుమనసు పొందారండి నిజంగానే ఓన్లీ పాటలు పాడారు. అలాగే కొన్ని సంఘాల్లో పాటలు పాడుతూ ఉంటారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఆత్మ ఉన్నట్టు అనుకోకండి. ఇవన్నీ కూడా దేవుని వాక్యం ఆ ఖడ్గము వచ్చి పొడిస్తే తప్ప మనకు తెలియదు ఏదేదో అనేది. చాలాసార్లు మనం తెగ ఆరాధన చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ మే నాట్ బి. నేను చాలా ఆత్మీయుని అయిపోయానండి అని చెప్పి అనుకోకండి. ఇవన్నీ కూడా చాలాసారి డ్రామాను మనం సూపర్ స్టార్లు కదా మన పాత జీవితాల్లో ఇలాంటి డ్రామాలు వేయడంలో, అది ఇలా క్రైస్తవ జీవితంలో కూడా కంటిన్యూ అయిపోద్దండి. దేవునితో ఉండేవారు ఆయన ముందు ఓపెన్ గా రావాల్సిందే. మన జీవితం ఆయన ముందు ఎక్స్పోజ్ అయి ఉండాలి టోటల్ గా. నేను పాపిని, వేరే వాళ్ళు కాదు, సంబంధం లేదు, నేను పాపిని అన్న వాళ్ళ గురించే రక్షణ. అలాంటి వాళ్ళు బాగుపడతారు, చాలా ఫాస్ట్ గా ఆత్మీయ జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తారు. సో అక్కడ రాసింది, దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు, ఏదన్నా చదువుతున్న మన హృదయంలో మనం తెలుసుకున్నప్పుడు మార్చుకోవాలి మన పద్ధతి. హ్యావ్ టు చేంజ్ అవర్ వే. ఎక్కడికెక్కడ మనం మార్చితే, తర్వాత వచనాలు కూడా ఉన్నాయి, నేను ముగించేస్తాను. లాస్ట్ వచనం రాసింది, కృపాసనం దగ్గర మనము, కృపాసనం దగ్గర ఏముందని రాసిందండి? ధైర్యంతో మనం రావాలని రాసింది. కృపాసనం ముందు ఏముంది? ఇంకోటి కూడా రాసింది,
కనికరము రెండు మనకి చాలా అవసరం. కనికరము అవసరము, కృప అవసరము. కనికరం ఎందుకు అవసరం అండి? మనం చేసే వంకర పనులన్నిటికీ కనికరం కావాల్సిందే. అది కొంచెం తగ్గాలి, కానీ కావాల్సిందే. దాదాపు జీవితకాలం అంతా కూడా కావాల్సి వస్తుంది. కానీ ఎక్కడికక్కడ మనకు ఆయన కనికరం చాలా అవసరం. కనికరం ఎవరికి వస్తుందండి? ఆయన కృపాసనం దగ్గర వచ్చే వాళ్ళకి వస్తుంది. అలాగే కనికరం చూపించే వాళ్ళకి కనికరం. మనం కనికరం తీసుకుంటాం కానీ వేరే వాళ్ళకి చూపించకుంటే ఉపయోగం ఉండదు. వీ హ్యావ్ టు ఫర్గివ్ ఎవ్రీవన్. కనికరం చూపించాలి. వదిలిపెట్టను అని చెప్పకండి ఎప్పుడు కూడా. చాలా వదిలిపెట్టేయాలి. సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు లీవ్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దెన్ మన ఇలాంటి బ్రతుకు ఎంతకాలం అండి? నేను పాపం చేస్తున్నాను, ఆయన క్షమిస్తారు. పాపం చేస్తున్నాను, నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను, ఆయన క్షమిస్తున్నారు. ఓకే, మనుషులతో కూడా నేను సరి చేసుకున్నాను, దేవుడు క్షమిస్తున్నాను. మంచిదే, కానీ ఎంతకాలం అండి బ్రతుకు ఇలాగే? ఎప్పుడు పాపం చేయడము, ఆయన దగ్గర సారీ చెప్పడము, మనుషులకి సారీ చెప్పడం, ఎంతకాలం ఈ జీవితం? దానికి దేవుడు చేసిన ఏర్పాటు ఇది. ఆయన మనకి కృపను దయచే దేవుడై ఉన్నారు. యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన కృప నుంచి, ఆయన సంపూర్ణత నుంచి మనకి కృప వెంబడి కృప దయచేస్తున్నారు. ఈ కృప ఏంటో తెలుసా? మనకి లేని ఒక శక్తి. చదువుకోవడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి స్పెషల్ పవర్ ఆఫ్ గాడ్ ఇస్ గ్రేస్. రోజు అబద్ధాలు ఆడి తిరిగే వాళ్ళకి స్పెషల్ పవర్ ఆఫ్ గాడ్ ఇస్ దట్ అబద్ధం ఆడే బుద్ధి. రోజు చెత్త మాటలు మాట్లాడి జాడీలు చెప్పుకుని తిరిగేనే అసలు చేయబుద్దావు. వెంటనే మనకి తెలుస్తా చెప్పకూడదు. ఇది చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకి ఎంతో అవసరం. కృపాసనం దగ్గర వెళ్తే ఇవన్నీ దొరికేస్తాయండి. మన జీవితంలో కావాల్సిన అన్ని కూడా ఆయన ఇచ్చి పని ముగించేసి మన చేతిలో పెట్టున్నారు. ఈరోజు రక్షణ, పాపం నుంచి విడిపించేశారు, రక్షణ వచ్చేసింది. పర్మనెంట్ రక్షణ, విశ్రాంతికి టైం ఉంది, కానీ ఈరోజే మన రక్షణ అనుభవంలోకి వద్దాము. డైలీ విశ్రాంతి పొందుతున్నాము. దేవుడు అన్ని కార్యములు చేశారు. నేను ఆయనతో అవిధేయత చూపించకుండా ఆయన మాటలకి లోబడుతూ నా జీవితం జీవించాలి. ఒకవేళ పొరపాటున తప్పు చేస్తే ఆయన కనికరం, కృపాసనం దగ్గర కనికరం ఉంటుంది. ఒకవేళ లేదండి ఇలా కాదు జీవితం, ఇంకా నేను బెటర్గా జీవించాలనుకుంటే ఆయన దగ్గర కృప ఉంటుంది. ఈ రెండు ఆయుధాలతో మన జీవితం మనం ఈజీగా దేవుని సన్నిధిలో గడపచ్చు. ఆయన వచ్చే వరకు, ఆయన వచ్చినప్పుడు నిర్దోషులుగా ఆయన ఎదుట నిల్చోగలుగుతాం. దేవుడి అన్ని కూడా చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ మన మీద ఉంది. మనం ఈ విశ్రాంతిలో మిస్ అవ్వకుండా మనం ముందు చదివాం కదా, జాగ్రత్త కలిగి. సో ఈ యొక్క జాగ్రత్త మాటలతో చేస్తున్నాను.